నిలబడినప్పుడు ఇక్కడ పాటల ద్వారా వారిని వారు ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే మనందరం కూడా మన సమయాలు మన క్షేత్రాల నుంచి వచ్చిన వాళ్ళం, మనకి ఇచ్చినటువంటి సమయాల్లో నేను వాళ్ళతో పర్సనల్గా ఇస్తాను. అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ నుంచి నిలబడి పాటలు పాడటం, ప్రభువుని మహింపరచడం, ఇలాంటివి చేసే ప్రయత్నం చేస్తాం. అయితే ప్రాముఖ్యంగా మనము ఈరోజు ఎందుకు కూడుకున్నాం అన్న విషయాన్ని నేను కొద్ది మాటల్లో చెప్పి ముగిస్తాను. మనం వేరు జిల్లాల నుంచి, వేరు ప్రాంతాల నుంచి మనందరినీ కూడా ఒక చోటికి తీసుకొని రావాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే, గత కొద్ది దినాల్లో ఈ తెలుగు భాష మాట్లాడే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సమస్యలు మీకు తెలిసినవే. తెలుగు రాష్ట్రాల్లో మన మధ్య జరుగుతున్నటువంటి అలజడి మీకు తెలిసిందే. మతోన్మాద శక్తులు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా పేటరేగిపోతున్నారు. ఇది మొదటి విషయం. రెండవదిగా క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి సమస్యలు, క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్, లేకపోతే మనకున్నటువంటి విశ్వాసములు ఒకటే విశ్వాసం అయినప్పటికీ వేరు డినామినేషన్స్ రూపంలో మనం విడిపోతున్నాం కనుక మనకున్నటువంటి సిద్ధాంతాల ఆధారంగా మనము సంఘాన్ని ఎక్కడ చీలిపోతుందో అన్నటువంటి ఆలోచన, ఆ ఆలోచనను సంఘంలో ఉన్నటువంటి యువకులందరూ కలిసి ఒక చోటికి వచ్చి మనం ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక పెద్ద ప్లాట్ఫామ్ ద్వారా ప్రభువును మహింపరచాలి, దేవుని సంఘం యొక్క ప్రాతినిధ్యము, సరైన ప్రాతినిధ్యాన్ని మనం వహించాలి. అలా లోపల ఉన్నటువంటి సంఘ సభ్యులను, సంఘాన్ని కాపాడుకుంటూ బయట నుంచి వస్తున్నటువంటి విరోధాన్ని లేకపోతే బయట నుంచి వస్తున్నటువంటి ఆపోజిషన్, సంఘానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి ప్రతి ఆలోచనను చెరపట్టాలి అన్నది మన ఆలోచన. ఆ ఆలోచన నేపథ్యంలోనే మనము అందరం కలుసుకున్నాం. ఈరోజు ఏ ఒక వ్యక్తి మాట్లాడటము మీరు వినరు. అంటే ఒక వ్యక్తి నిలబడి ఇక్కడ ఆయనే అంతా చెబుతాడు, మనం అందరం వింటాం అన్నది మన మోడల్ కాదు. ఆ మోడల్లో మనం పనిచేయం. వి రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ వన్ పర్సన్ యాజ్ అవర్ లీడర్. ఒకే ఒక వ్యక్తి మనకు నాయకుడు, ఆ వ్యక్తి చెప్పింది వేదం అన్నది బైబిల్ సిద్ధాంతానికి వ్యతిరేకమైనది అని మనం నమ్ముతాం. బైబిల్ సిద్ధాంతం ఎప్పుడు కూడా ప్రభువు తన ప్రజలను పిలుచుకుని ఒక గ్రూపుగా, ఒక గుంపుగా, ఒక టీమ్గా ఫామ్ చేసిన తర్వాత ఆ టీం వారి ఆలోచనలను, ప్రభువు వారికి ఇచ్చినటువంటి నడిపింపు ఆధారంగా వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తించడం మనము నూతన నిబంధన గ్రంథంలో చూస్తాం. అదే పనిని మనం ఈరోజు కూడా మీరు దాన్ని విట్నెస్ చేయబోతున్నారు. వచ్చిన వాళ్ళలో కూడా మరి భిన్నమైనటువంటి డినామినేషన్స్ ఉన్నాయి కనుక మొట్టమొదటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మనము ఇక్కడ డినామినేషన్స్ మధ్య ఉన్నటువంటి విభేదాలను చర్చించుకోవటం కోసం రాలేదు. మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు అని అంటే, క్రైస్తవుడు అన్నటువంటి ఒకే ఒక్క ఆ మాట కోసం, యేసుక్రీస్తు అనుచరుడు, యేసుక్రీస్తును 100% దేవునిగాను 100% మానవుడిగాను నా పాప పరిహారముల నిమిత్తం ఆయన తను తాను బలిగా అర్పించుకుని నన్ను రక్షించుకున్నాడు అన్నటువంటి ఒకే ఒక్క ఫెయిత్, ఒకే ఒక్క విశ్వాసము కారణంగా మనము ఒకటయ్యే ప్రయత్నం అవుతున్నాం. ఇది మాత్రమే మనకు ఆధారం. ఈ ఆధారాన్ని ముందు మనం చూడబోతున్నాం ఈ రోజంతా కూడా. చివరిగా, ఆఖరిగా మన మధ్యలో ఒకవేళ మరి చీఫ్ గెస్ట్గా మనం పిలిచినటువంటి కంచె ఐలయ్య గారు కూడా ఉంటారు. సామాజిక స్పృహ కలిగి ఉండటానికి, క్రైస్తవ సమాజంలో సామాజిక స్పృహ ఎంత అవసరం, ఏ విధంగా క్రైస్తవులు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఉపయోగపడుతున్నారు అని ఒక క్రైస్తవేతరుల నుంచి కూడా వినవలసిన అవసరం మనకు ఉంది. కాబట్టి అలాంటి ప్రయత్నం కూడా మనం చేస్తాం. ఇక ముందుకు వెళితే ఒకసారి నాతో కనుక మీరు యెషయా చెప్పినటువంటి మాటలను ఒకసారి గమనిస్తే, నేను కొద్ది నిమిషాల్లో ఈ ఉపోద్ఘాతాన్ని, లేకపోతే ఈ ఇంట్రొడక్టరీ అధ్యాయం, చక్కటి మాటలు ప్రభువైన యేసు, మన దేవుడు మనకిచ్చినటువంటి మాటలు, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దయచేసి మీ బైబిళ్ళు, మీరు ఏ భాష చదివినా పర్వాలేదు, మీ బైబిళ్లలో నేను చదివే ఈ మాటలను అనుకరించండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము.
వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటిని చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. నేను యెహోషువ నన్ను క్షమించండి. యెహోషువ గ్రంథము. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోయకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చిచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఈ మాటలను నేను మీ ముందుకు తీసుకొని రావడానికి కారణం ఏమిటి అని అంటే, ఈరోజు క్రైస్తవ సమాజం, ముఖ్యంగా తెలుగు భాష మాట్లాడే క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి సమస్యలు 3 రకాలు. మొదటి సమస్య నేను ఒక 5 నిమిషాలు మీ ముందు పెట్టిన తర్వాత, రెండవ సమస్యగా మరి మన మధ్యలో జార్జ్ గారు ఉన్నారు, ఆయన కూడా నాతో పాటు ఈ విషయాన్ని మీ ముందు పెడతారు. మొదటి విషయము ఫెయిత్లెస్నెస్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఫియర్, లేకపోతే భయం. దానికి కారణము విశ్వాసరహిత జీవితం. ఫియర్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫెయిత్లెస్నెస్. భయం అన్నది విశ్వాసము లేకపోవడం కారణంగా వచ్చింది. ఈ భయం అన్నది క్రైస్తవ సమాజాన్ని పట్టుకున్నటువంటి మహాపాతకాల్లో ఒకటి. క్రైస్తవ సమాజాన్ని తన సంకెళ్లలో బంధించినటువంటి మహాశక్తులలో ఒక శక్తి ఏమిటి అని అంటే, మనకు నేర్పించినటువంటి పిరికితనం. మన ప్రభు మనకేం నేర్పించాడు అంటే, నేను మీకు ఇచ్చినటువంటి ఆత్మ పిరికితనముతో కూడినటువంటి ఆత్మ కాదు, కానీ మీలో ఉన్నటువంటి ఆత్మ లోకములో ఉన్నవాడి కంటే కూడా బలవంతుడు అని మనకు ప్రభు నేర్పిస్తే, మనం మాత్రం పిరికితనాన్ని మన సంఘాలకు, మన మనసుల్లో వాటిని నూరిపోసే ప్రయత్నం చేస్తున్నాం అన్నది నా అభిప్రాయం. అయితే పిరికితనం అన్నది దానికి గనక సరైన నిర్వచనం ఇస్తే దాని అర్థం ఏమిటి అని అంటే, మన ప్రభు అయినటువంటి దేవుని పైన నమ్మకం లేకపోవటం, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అన్నటువంటి నమ్మకం లేకపోవటం, ఆయన మనల్ని నడిపించగల శక్తి గలవాడు అన్నటువంటి నమ్మకం లేకపోవటం. అందుకనే యెహోషువ గ్రంథంలో నుంచి ఈ విషయాలను నేను మీకు గుర్తు చేశాను. క్రైస్తవ సంఘంగా మనము పిరికి పందలుగా ఉండకూడదు. మనకు చాలాసార్లు మన ముందుకొచ్చే వాక్య భాగాలు ఏమిటి అని అంటే, మనల్ని మనం తగ్గించుకుని ఉండాలి, మనల్ని మనం హెచ్చుకుపోకూడదు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, అలాగే మనము రెచ్చగొట్టే రీతిగా ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడా మన ముందుకు వస్తూ ఉంటాయి. ఇవి మన సంఘాల్లో మనం చదువుతూ ఉంటాం, మనం నేర్చుకుంటూ ఉంటాం, మన ప్రజలకు చెబుతూ ఉంటాం. అయితే తగ్గించుకుని ఉండటం అని అంటే పిరికితనంతో ఉండటం అన్నటువంటి అర్థం అని ఎవరు చెప్పారు మనకు అన్నది నాకు అర్థం కావట్లేదు. స్టెఫెను ఆనాడు పిరికి పందగా ఉంటే ఈరోజు మనకు పౌలుగా మారి ఉండేవాడు కాదు. పిరికితనం అంటే సత్యాన్ని ఉన్నట్లుగా చెప్పలేకపోవటం. పిరికితనం అంటే నిన్ను రక్షించినటువంటి ప్రభువును దూషిస్తూ ఉన్నప్పుడు నీ ప్రభువు కోసం స్పైన్లెస్ క్రీచర్గా, లేకపోతే ధైర్యము లేకుండా వెన్నెముక లేనటువంటి సమాజముగా ఉండే సమాజము పిరికి పందల సమాజం అని పిలుస్తారు. ప్రభువు మనకిచ్చే పిలుపు పిరికి పందల లాంటి సమాజంగా ఉండటం కాదు. ప్రభువు మనకిచ్చేటటువంటి పిలుపు జ్యోతులుగా వెలగాలి అన్నటువంటి పిలుపు. ప్రభువు మనకిచ్చే పిలుపు కొండ మీద కట్టబడినటువంటి నగరం లేకపోతే పట్టణము మరుగు చేయబడదు అన్నటువంటి పిలుపు. మనము మెరవటానికి, మనము ప్రజలను ఆకర్షించటానికి, ధైర్యంగా ప్రభు కోసము నిలబడటానికి పిలువబడ్డాం. ఆ పిలుపును మర్చిపోతున్నామేమో. ఈరోజు ఉదయము మనము ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. మన పిలుపు ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి ప్రభువును వెంబడించటం. ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి ప్రభువును వెంబడించటం అంటే హెచ్చుకుపోవటం కాదు.
ధైర్యం కలిగి ప్రభువు కోసం నిలబడటం అంటే ఉన్నది ఉన్నట్లుగా, సత్యాన్ని సత్యముగా, అసత్యాన్ని అసత్యముగా ప్రేమతో ప్రకటించటం. ఇలాంటి ప్రకటన చేయటం, అలాంటి ప్రకటన ద్వారా ప్రజలను పురికొల్పటం క్రైస్తవ సంఘంగా మనకు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ, క్రైస్తవ సంఘంగా మనకు ప్రభు ఇచ్చినటువంటి పిలుపు. కనుక ఒకవేళ మనము నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి దేవుని గ్రంథమైనటువంటి ఈ బైబిలును, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని, అది మనకిచ్చేటటువంటి దృక్పథాన్ని ఆధారం చేసుకొని బ్రతికేందుకు మనకు వెన్నెముక లేకపోతే, మనకు అలాంటి చేవ లేకపోతే, మనకు అలాంటి స్ఫూర్తి లేకపోతే క్రైస్తవులము అని పిలువబడటానికి సిగ్గుకరంగా ఉండాలి. క్రైస్తవులము అని పిలువబడటానికి మనము వద్దని చెప్పాలి. మనము నిజంగా క్రైస్తవులము అని పిలువబడాలి అని అంటే మన ప్రభువు, ఆయన మనకిచ్చినటువంటి సత్యము, ఆయన స్వయంగా స్థిరపరిచినటువంటి సంఘము కొరకు మనము పోరాడగలగాలి. పోరాడటం చాలా దూరం. కనీసం ఈ సంఘము నాది అన్నటువంటి బాధ్యతను మనం గుర్తు చేసుకోవాలి. ఈ సంఘమును కాపాడటానికి, ఈ సంఘమును సంరక్షించుకోవటానికి ప్రభువు నన్ను నిలబెట్టాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఉదయం అలాంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలి. రానున్న సమయాల్లో మనం ఎదుర్కొనబోయే సమస్యలు, సంఘము లోపల నుండి, సంఘము బయట నుండి వచ్చేటటువంటి దృక్పథరీత్యా మనకున్నటువంటి సమస్యలు, అలాగే సామాజికంగా మనకు వచ్చే సమస్యలు, దానికి పైగా సామాజిక సమస్యలను రెచ్చగొట్టి మనల్ని చిన్నాభిన్నం చేయాలనుకుంటున్నటువంటి రాజకీయ ఎత్తుగడలు, వీటిని అర్థం చేసుకోవటానికి ఈ రోజంతా కూడా కేటాయించాలి అని అనుకున్నాం. కనుక నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి ప్రభు కొరకు, ఆయన సత్యము కొరకు నిలబడేవారు ఈరోజు చాలా సంతోషిస్తారు. అలాంటి అవగాహన లేని వారు నేర్చుకునే అవకాశం కూడా ఉంది. కనుక మొదటి విషయం, మనలో భయం పారద్రోలాలి. మనకున్నటువంటి విశ్వాసరాహిత్యం, విశ్వాసం లేని ఆ భయం మన మనసుల్లో నుంచి పారద్రోలాలి. భయం ఉన్న నాళ్ళు మనం భయానికి దాసులుగా ఉంటాం, కానీ ప్రభువుకు దాసులుగా ఉండలేం. ప్రభువుకు దాసులుగా ఉన్నవాడు భయానికి దాసుడుగా ఉండలేడు. ఈ 2 యజమానులకు ఒకడు దాసత్వం చేయలేడు అని మన ప్రభు చెప్పాడు. కాబట్టి ఈరోజు ఉదయం మొదటి పాయింట్గా మనం మన ప్రభువుకు దాసులుగా ఉండాలి, భయానికి కాదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు పిలుపునిస్తున్నాను. రెండవ విషయము చూసుకున్న తర్వాత నేను తిరిగి కంక్లూడ్ చేస్తాను, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. What the church can be divided into 2 categories. సంఘము 2 విధాలుగా దాన్ని విభజించవచ్చు. One is the ఇంటలెక్చువలిజం వర్సెస్ నాన్ ఇంటలెక్చువలిజం. లేకపోతే కొందరేమో బుద్ధిజీవులుగా ఉంటారు, వారికి గర్వం. కొందరేమో బుద్ధిజీవులుగా కాకుండా అసలు అలా ఉండకూడదు అని అనుకుంటారు. అలాంటి వారు మరి దేవుని వాక్యాన్ని చదవటానికి, దాంట్లో లోతులు చూడటానికి వారికి ఇష్టం లేదు కాబట్టి అలా తయారవుతారు అన్న విషయం చూసాం. మూడవ విషయం మనం ఏం చూస్తున్నాము అని అంటే, దేవుని సంఘాన్ని కేవలము 4 గోడలకు కట్టిపడేసి, దేవుని సంఘాన్ని కేవలము నా బుద్ధికి సరిపోయేట్లుగా మలుచుకొని, నేను చెప్పింది మాత్రము వినేవారే నా గొర్రెలు అనుకునేట్లుగా నిజంగా ప్రజలను గొర్రెలను చేసి తిరుగుతూ ఉంటారు. డినామినేషనలిజం లేకపోతే సెక్టేరియనిజం అని అంటారు దీన్ని. ఆ సెక్టేరియనిజం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల పైన ఒక పెద్ద శాపంగా మారింది. ఈ సెక్టేరియనిజం కారణంగా దేవుని రాజ్యం యొక్క విశాలత, దేవుని రాజ్యం అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము, దేవుని రాజ్యములో న్యాయము, నీతి, పరిశుద్ధాత్మయందలి ఆనందం ఉంటుంది. దేవుని రాజ్యంలో న్యాయం ఉంటుంది. దేవుని రాజ్యంలో విధవరాండ్లను చూసుకునేందుకు మనసుంటుంది. దేవుని రాజ్యంలో అనాథలను కాపాడేందుకు మనసుంటుంది. దేవుని రాజ్యంలో మరి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో, లేకపోతే ఫారినర్స్ ఉన్నారో, అలాంటి వారిని సంరక్షించేందుకు విధి విధానాలు ఉంటాయి అన్నటువంటి ఇంగితము కూడా మర్చిపోయినటువంటి సంగతులు ఈరోజు క్రైస్తవ సంఘము గమనిస్తూ ఉంది. దానికి కారణం ఏమిటి అని అంటే, వీఆర్ ఆల్ టైడ్ అప్ ఇన్ అవర్ ఓన్ సెక్లూడెడ్ ప్లేసెస్. మనము ఏర్పరచుకున్నటువంటి మన చిన్న చిన్న రాజ్యాలు, కోటలు కట్టుకొని వాటిల్లో స్థిరపడిపోయాం. కానీ ప్రభువు మనకిచ్చేటటువంటి పిలుపు, ఈరోజు మన సెమినార్లో మనకున్నటువంటి పిలుపు ఏమిటి అని అంటే, వైడన్ యువర్ ఐస్, మీ కనులను ఇంకొంచెం ఎక్కువగా తెరవండి. వైడన్ యువర్ హార్ట్స్, మీ హృదయాలను ఇంకొంచెం ఎక్కువగా తెరవండి. వైడన్ యువర్ ఇంటలెక్చువల్ కేపబిలిటీస్ సో దట్ యూ కెన్ ఇంక్లూడ్ ఎవ్రీవన్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క ఈ రాజ్యంలో మరింత మందిని చేర్చుకునేందుకు, ఆకర్షించేందుకు ఈ డినామినేషనల్ సెక్టేరియన్ మనసులు, అంటే డినామినేషన్కు కట్టుకున్నటువంటి గోడలను పడగొట్టడానికి మనము మన మనసులను తెరవాలి. అది ఎవరైనా సరే, ఎలాంటి డినామినేషన్కు సంబంధించిన వారైనా సరే, మొదట యేసు క్రీస్తు యొక్క స్వరూపములో, దేవుని స్వరూపములో ఉన్న వ్యక్తి అని గుర్తించే మనసు మనకు కావాలి. అలా గుర్తించిన తరువాత నువ్వు నీకంటే నేను గొప్పవాణ్ణేం కాదు అని క్రీస్తుకు కలిగినటువంటి మనసు మనం కలిగి ఉండాలి. సో మూడవదిగా మనం చూడాల్సింది ఏమిటి అని అంటే, ఎప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మంచి ఒక రివైవల్, లేకపోతే ఒక మంచి ఆధ్యాత్మికంగా మేల్కొల్పు వస్తుంది అని అంటే, ఈ సంఘము కేవలం ఒక డినామినేషన్ కాదు, ఈ సంఘము నిజముగా దేవుని యొక్క శరీరము, ఈ సంఘము నిజముగా నా ఆలోచనల కంటే చాలా పెద్దది, ఎత్తైనది అన్నటువంటి దృక్పథంలోకి వెళ్ళినప్పుడు వస్తుంది. ఇక నాలుగవదిగా ఓనర్షిప్, మనకంటూ ఒక బాధ్యత, మనకంటూ ఒక ఇది నాది అన్నటువంటి స్ఫూర్తి, ఇది నాది అన్నటువంటి బాధ్యత, ఈ బాధ్యతలను మనం కలిగి ఉండాలి. ఈరోజు గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఒక్కసారి మనం అందరం లేచి నిలబడి క్రిందికి వెళ్ళి జెండా వందనం చేస్తాం. జెండా వందనం చేసిన తర్వాత మళ్ళీ పైకి వస్తాం. జెండా వందనం చేసిన తర్వాత మనకు సెషన్స్లోకి మనం వెళ్తాం. ఇప్పుడు సెషన్స్లో దేవుని వాక్యంలో నుండి మరి ప్రీచింగ్ సెషన్స్ కంటే కూడా ఎక్కువగా బాధ్యతలను, అంటే సంఘం పట్ల నీకు సంఘంలో ఒకవేళ ఎన్నుకున్నటువంటి నాయకత్వం ఇవ్వకపోయినా, అంటే ఎలక్టెడ్ నాయకత్వం ఇవ్వకపోయినా, దేవుడు గాడ్ అపాయింటెడ్ నాయకత్వం మనకు నాయకత్వం అంటే పదవి కాదు, నాయకత్వం అంటే బాధ్యత, నాయకత్వం అంటే సేవ చేసే దృక్పథం, నాయకత్వం అంటే అవతలి వాడి యొక్క బాగును కోరి, అవతలి వాడి విశ్వాస బాగును కోరి, అవతలి వాడి యొక్క శారీరకముగాను అలాగే సంఘ పరిచర్యలో అందరినీ కలుపుకొని పోవాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉండే నాయకత్వం మనం పొందాలి. కాబట్టి ఆ బాధ్యతను నెరవేర్చడం కోసం కావలసినటువంటి అన్ని టూల్స్, అన్ని ఉపకరణాలు ఈరోజు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అందులో ప్రాముఖ్యంగా సరైన రీతిలో బైబిల్ని అర్థం చేసుకునే పద్ధతి, రెండవదిగా సరైన రీతిలో బైబిల్ను అర్థం చేసుకోకపోవడం కారణంగా ఎలాంటి సెక్ట్స్, ఎలాంటి ఉపశాఖలు కూడా కాదు, దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉంటూ నేను దేవుని సంఘం అని చెప్పుకుంటున్నటువంటి శాఖలు ఏ విధంగా బయలుదేరాయి, వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి అన్నటువంటి సమాచారం మనం చూస్తాం. ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక వ్యక్తి పైన ఆధారపడి జరిగే దేవుని యొక్క వాక్య పరిచర్య అన్న ఆలోచన మీలో రాదు ఈరోజు. ఎందుకు అనంటే, ఒక వ్యక్తే ఇక్కడ నిలబడుకొని మాట్లాడు, భిన్నమైనటువంటి వ్యక్తులు మాట్లాడటం మీరు చూస్తారు. ప్రతి ఒక్కరికి ప్రభు ఇచ్చినటువంటి తలాంతు చొప్పున మనకు నేర్పించే ప్రయత్నం చేస్తారు. మనం నేర్చుకునే మనసు కలిగి ఉండాలి. పెద్ద చిన్న, నాకు ఎక్కువ తెలుసు అన్నటువంటి తారతమ్యాలు లేకుండా మనము రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా లీడర్స్, ఇంకా ఎక్కువగా నాయకులను మనము లేవదీయాలి అన్నటువంటిది మన ఆలోచన. ఆ ఆలోచనను మరి మనసులో ఉంచుకుంటూ మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం. మనకు చైర్లు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అందరూ ఒకసారి లేచి నిలబడదాం దయచేసి. మొదటిగా వెనక కూర్చున్నటువంటి స్త్రీ